భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్లో ఉంటున్న పాకిస్తానీలు తిరిగి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తానీ పౌరులకు షార్ట్ టర్మ్ వీసాలను రద్దు చేసి వారిని దేశం నుంచి విడిచి వెళ్లమని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి పంపివేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ బార్డర్ దగ్గరకు పాకిస్తానీలు క్యూ కడుతున్నారు. ఆ ప్రాంతంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది తిరిగి వెళ్లేందుకు అంగీకరించడం లేదు. తాజాగా పాకిస్తాన్ కు చెందిన 25 మంది కుటుంబ సభ్యులు భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్లారు. తమ పెద్దల అస్థికలను కలిపేందుకు పాకిస్తాన్లోని సడ్డా ప్రాంతం నుంచి భారత్ వచ్చిన పాకిస్తానీ హిందూ కుటుంబం తిరిగి స్వదేశానికి బయలుదేరింది. అట్టారి వాఘా బార్డర్ ద్వారా వారు తిరిగి పాకిస్తాన్ చేరుకున్నారు. ఫిబ్రవరి 8న 25 రోజుల కోసం వీసా తీసుకున్న పాక్ హిందూ కుటుంబం భారత్ వచ్చి చాలా రోజులుగా ఇక్కడే ఉండిపోయింది. అయితే ఇటీవలే భారత ప్రభుత్వం తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో తిరుగు పయనమయ్యారు. यहाँ आप कब आए थे? कितनी देर हो गई यहाँ आए? यहाँ 8 फरवरी को आया। हाँ जी, 8 फरवरी को आए। तो कितने बंदे आए थे? फैमिली क्या आए थे? घूमने आए थे? क्या घूमने आए थे, फूल तारने आए थे बड़ों के। हरिद्वार जी जी। आप हिंदू फैमिली से बिलोंग करते? हिंदू फैमिली से। तो क्यों वापस जा रहे हो? कि बोले जो हालात उसको लेके? नहीं, हालात से नहीं सर, परिवार पीछे है हमारा, काफी परिवार पीछे रह गए हैं। कितने दिन का वीजा मिला था आपको? वीजा 25 रोज का था। तो कितने दिन रह के जा रहे हो आप? अब 3 माह हो गए। कितने टोटल बंदे, बच्चे, बूढ़े सब मिला के? 25। तो जो हालात आपको बताया जो हुआ है श्रीनगर, उसको कैसे देखते हो आप? गलत हुआ है? गलत हुआ सर, ये बिल्कुल गलत। निर्दोष को मारा गया। जी जी, बिल्कुल निर्दोष को मारा गया, गलत हुआ ये बिल्कुल। तो क्या होना चाहिए? सरकार जैसे वीजा सिस्टम बंद कर दिया, तो क्या मांग करते हो आप? वीजा सिस्टम बंद होना चाहिए था क्या नहीं? जाहिर है सर, ये तो होना चाहिए था, क्योंकि गलत हुआ, जो भी हुआ ये गलत हुआ है। ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దుల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. మే 2 నాటికి అధికారికంగా పాకిస్తాన్ నుంచి భారత్ కు 1600 మందికి పైగా భారతీయులు తిరిగి చేరుకోగా పాకిస్తాన్ పౌరులు 1008 మంది తిరిగి వెళ్లారు.